జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో పులిపిర్ల సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో పులిపిర్ల సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు పులిపిర్లు అంటే ఏమిటి, ఇవి ఎందుకు వస్తాయి, ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే పులిపిర్లు అనేటువంటివి చర్మం మీద ఉన్నటువంటి కొన్ని కణాలు కొంచెం అతిగా ఒకచోట పెరిగి ఒక ఉండలాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏమిటి అంటే అంతకంటే దాని గురించి చెప్పడానికి ఎక్కువగా ఉండదు. మామూలుగా అంటే చర్మం మీద ఉండేటువంటి మామూలు కణాలే కొంచెం అతిగా ఒక ప్రదేశంలో పెరిగిపోయి ఒక ఉండలాగా తయారవటం ఉంది. అంటే ఈ పులిపిర్లు కూడా కొన్ని రకాలు ఉంటుంటాయి. మళ్ళీ కొన్నింటికి ఏంటంటే కింద ఒక స్టాక్ లాగా ఉంటుంటుంది, ఒక ఉండలాగా ఉండి దాని కింద ఒక కాడ, మనకి పైకి కనిపించకపోయినా ఒక కాడలాగా ఉండి పైకి ఉండి కొంచెం మనం కదిలిస్తే ఊగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి కొన్ని రకాలు ఉంటుంటాయి. కొన్ని రకాల పులిపిర్లు ఇలా కొంచెం ఫ్లాట్గా ఒక దిమ్మలాగా ఉన్నట్టుగా ఉంటాయి. అంటే కింద కాడ అది ఏమి ఉండదు, ఒట్టిగా ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా రకరకాల పులిపిర్లు వస్తూ ఉంటాయి. వీటిలలో కొన్నింటికి ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల ఇలా ఈ పులిపిర్లు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పులిపిర్లకి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉండి తీరాలని ఏం లేదు, కానీ కొన్ని పులిపిర్లు మాత్రం ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఆ వైరస్ వల్ల ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ పులిపిర్లు అన్ని రకాల వయసుల వాళ్ళకి, అంటే అన్ని వయసుల వాళ్ళకి ఏంటంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళని తేడా లేకుండా ఎవరికైనా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని భాగాల్లో ఈ పులిపిర్లు కాస్త ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ముఖ్యంగా ఈ వేళ్ళ కణుపులు ఉంటాయి కదా, ఇలాంటి కణుపుల మీద, మోకాళ్ళ మీద, అలాగే కాలి వేళ్ళ కణుపుల మీద కూడా కొంచెం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రదేశాల్లో ఏర్పడేటువంటి పులిపిర్లు కొంచెం ఎక్కువగా ఫ్లాట్గా ఉంటూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక కాడ లాంటిది ఉంటుంది కొన్నింటికని, ఈ భాగంలో ఏర్పడే వాటికి మాత్రం కాడ లేకుండా కొంచెం ఫ్లాట్గా ఉంటాయి. అలాగే ఈ పులిపిర్ల మీద కొంచెం గరుగ్గా ఉంటూ ఉంటుంది. అంటే కొంచెం మనం ముట్టుకుని టచ్ చేసినట్టయితే కనుక కాస్త గరుగ్గా తగులుతూ ఉంటుంది. అన్ని పులిపిర్లు మళ్ళీ గరుగ్గా ఉంటాయి. ఈ ప్రాంతంలో వచ్చేవి మాత్రం అలా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకో కొన్ని పులిపిర్లు మనం ఇందాక చెప్పినట్టు కాడలాగా ఉన్నటువంటివి ఏంటంటే మెడ మీద, వాటి మీద కాస్త ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే అరికాళ్లలో, అంటే పాదాల కింద కూడా ఈ పులిపిర్లు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ ఏర్పడే పులిపిర్లు మళ్ళీ కాస్త మందంగా, పెద్దవిగా, ఫ్లాట్గా ఉంటూ ఉంటాయి. ఇలా శరీరంలో ఏ భాగం మీదైనా సరే పులిపిర్లు ఏర్పడతాయి, కానీ ఎక్కువగా మోకాళ్ళు, మోచేతులు, తర్వాత ఈ చేతివేళ్ళ కణుపులు, కాలివేళ్ళ కణుపులు, వీటి మీద ఎక్కువ. ఆ తర్వాత సింపుల్గా ఉండేటువంటి ఈ పులిపిర్లు మాత్రం మెడ భాగంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు శరీరంలో ఒక చోట పులిపిర్లు వచ్చాయనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మొత్తం శరీరం అంతా పాకే అవకాశం ఉంటుందా? దీని గురించి వివరిస్తారా? అంటే నెగ్లెక్ట్ చేస్తే అంటే ఇప్పుడు పులిపిర్లు ఒక చోట వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒళ్ళంతా వచ్చేయటం అనేటువంటిది జరగదు. అంటే పులిపిర్లు అసలు ఒక భాగంలో ఎందుకు వస్తాయనేది స్పష్టంగా మనం చెప్పలేము. అయితే నెగ్లెక్ట్ చేస్తే శరీరం అంతా రావటం అనేటువంటిది అసలు జరిగే అవకాశమే లేదు. అయితే మామూలుగా ఏంటంటే ఈ పులిపిర్లని కొన్ని చిన్న చెడ పనులు చేసి మనం పాడు చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు పులిపిర్లు వచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే దాన్ని అలా పీకుతూ ఉంటారు, లేకపోతే దాన్ని ఏదో ఒక గిల్లి దాన్ని తాముగా ఏదో తీసేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే చిన్న ఉండలాగా ఉన్నటువంటి వాటికి ఏంటంటే పీకేద్దామనే ప్రయత్నాలు అవి చేస్తుంటారు. అలాగా గిల్లటము, వాటిని బాగా పీకటము, ఏదో ఒక దాన్ని పెట్టి తీసేద్దామనే ప్రయత్నం చేయటం, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం వాటిలోకి ఇన్ఫెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ వచ్చి అవి కొంచెం పుండుపడి అవి బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే పులిపిర్లు వస్తే కనుక వాటిని పీకటం, గిల్లటం లాంటి పని అసలు ఎప్పుడు చేయకూడదు. వాటిని వాటిగా వదిలేస్తే అవి పెద్దగా హాని చేయవు. అలా చేయకుండా మనం ఏదో వాటిని ఏదో చేద్దాం, మనం ఏదో బాగు చేసేసుకుందాం అని సొంతగా ప్రయత్నం చేస్తుంటే మాత్రం అవి ఇబ్బంది పెట్టి కొంచెం కాంప్లికేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ పులిపిర్లు తీయడానికి ప్రస్తుతం చాలా సర్జరీలు వచ్చేసాయి. ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ పులిపిర్లు రాకుండా ఉంటాయంటారా? అంటే సర్జరీ అంటేనేమో పెద్దగా ఆపరేషన్ అని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీలో ఏం చేస్తారంటే ఈ పులిపిర్ల పైన అవి కుంచుకుపోయేలాగా కొన్ని రసాయనిక పదార్థాలతో కొన్ని ట్రీట్మెంట్లు అవుతుంటాయి. కొన్ని లేజర్ ట్రీట్మెంట్లు అని కొన్నింటి మీద ఏంటంటే వాటిని ఒక రకమైన పదార్థాన్ని పోసినట్టయితే కనుక అవి నెమ్మదిగా కుంచుకుపోయేలాగా ఉండేటువంటి ట్రీట్మెంట్లు చేస్తారు. మరీ పెద్దవైతే తప్ప ఆపరేషన్ చేసి కోసి తీయటం అనేది ఉండదన్నమాట. అయితే ఇలా చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటిది అది తగ్గిపోవచ్చు, కానీ మొత్తంగా తగ్గిపోతుందని చెప్పలేం. ఎందుకంటే పులిపిర్లు రావటం అనేటువంటిది ఒక స్వభావం ఏదో, ఒక నేచర్ ఏదో మన శరీరంలోకి వస్తే ఆ నేచర్ పోదు. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నది, పైన ఉన్నది తీసేసినా కానీ
మళ్ళీ మళ్ళీ వచ్చేందుకు అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని ఈ పులిపిల్ల కోసం అని చెప్పి ఆపరేట్ చేయించుకోవడమో లేకపోతే అది అప్పటికప్పుడు నాశనం అయిపోయేలాగా ఇచ్చేటువంటి మందులో అవి రూట్ లోపల నుంచి అవి క్లీన్ చేయవు కనుక మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఎక్కువగానే ఉంటుంది. డాక్టర్ గారు, పులిపిర్ల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఔషధానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి ద్రవ్యం జిల్లేడు. ఈ జిల్లేడు నుంచి అంటే మనకి ఆ ఆకులు అవి విరిసినప్పుడు దాని నుంచి పాలు కారుతూ ఉంటాయి కదా, జిల్లేడు పాలు అంటూ ఉంటాం. ఈ జిల్లేడు పాలు మనకి ఔషధంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ జిల్లేడు పాలకి ఏంటంటే ఒక క్షారగుణం అంటాం. అంటే క్షారగుణం ఎప్పుడు కూడా దేన్నైనా సరే ఒకటి సహజంగా దహించేటువంటి లక్షణం, అంటే దాన్ని కాల్చేసేలాగా చేసేటువంటి గుణం దీనిలో ఉంటుందన్నమాట. ఈ జిల్లేడు ఆకులు గిల్లితే వచ్చేటువంటి పాలని సుమారుగా ఒక 25 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం జిల్లేడు పాలు నేను విడిగా పెట్టి మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది జముడు పాలు. ఈ జముడు కూడా అంటే మామూలుగా మనకి క్యాక్టస్ జాతి మొక్కలన్నింటికి కూడా విరగొడితే పాలు లాంటిది వస్తూ ఉంటుంది. వాటిలో కూడా క్షారగుణం ఎక్కువగా ఉంటుంది అనమాట. క్షారగుణం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేనైనా సరే దాని మీద ఆ క్షారగుణం ఉన్నటువంటి పదార్థాన్ని వేసినట్టయితే కనుక అది నెమ్మదిగా దాన్ని కాల్చినట్టుగా అంటే మండిపోదు, పైన ఉన్నటువంటి కణాలు మెల్లిమెల్లిగా నాశనం అయిపోయేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ జముడును కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా విరిచి దానిలోంచి కారేటువంటి పాలను తీసుకోండి. ఈ పాలను కూడా 25 మిల్లీలీటర్ల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకి సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో గోమూత్రాన్ని కలపాలి. ఈ గోమూత్రానికి కూడా క్షారగుణం ఉంది. ఇందులో మనం వాడేటువంటి ఔషధాలన్నీ కూడా క్షారగుణం ఉన్నటువంటివే వాడుకుంటున్నాం అనమాట. అంటే ఈ గోమూత్రాన్ని మామూలుగా మనం చర్మం మీద పోసుకుంటే ఏమీ హాని ఏం జరగదు. అయితే ఇలాగ ఇందాక చెప్పుకున్నటువంటి వైరస్ వల్ల వాటి వల్ల వచ్చినటువంటి పులిపిర్ల మీద కనుక మనం అప్లై చేసినట్టయితే అవి నెమ్మదిగా తగ్గిపోయాలి. అంటే పోసిన వెంటనే తగ్గిపోవడం కాదు, నెమ్మదిగా తగ్గిపోయేలా చేసేటువంటి గుణం గోమూత్రంలో కూడా ఉంటుంది. గోమూత్రాన్ని 100 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలని చెప్పాను కదా, ఆ గోమూత్రాన్ని కూడా ఇందాక తీసుకున్నటువంటి పాలకి కలుపుకోవాలి మనం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే నువ్వుల నూనె. మనం తీసుకున్నటువంటి ఔషధాలన్నీ కూడా క్షారగుణం ఉన్నటువంటి ఔషధాలు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం కాలినట్టుగా చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి ఔషధాలు. వీటిని మనం నూనెతో కలిపినట్టయితే కనుక ఆ కాలేటువంటి గుణం మనని బాధించకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఔషధ ద్రవ్యాలన్నింటినీ కూడా మనం ఒక పదార్థంలోకి దింపి దాన్ని వాడుకున్నట్టయితే కనుక మనకి సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఎక్కువగా ఉండవు. అందువల్ల కూడా మనం నువ్వులను తీసుకుని ఔషధ గుణాలన్నింటినీ నూనెలోకి వచ్చేలాగా ఔషధాన్ని తయారు చేసుకుంటాం అన్నమాట. ఈ మిశ్రమానికి నువ్వుల నూనెను కూడా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలోనే కలపండి. ఇప్పుడు నేను కూడా కొంచెం నువ్వుల నూనెని దాంట్లో కలుపుతాను. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుని దీని పొయ్యి మీద ఒక సన్నటి మంట మీద పెట్టి నెమ్మదిగా కాచుకుంటూ కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు కాచుకోవాలి. అలా అయిన తర్వాత అంటే నూనె మాత్రమే మిగిలిన తర్వాత దాన్ని ఒక సీసాలో పోసి భద్రపరుచుకుని ఉంచుకుని ఎక్కడెక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ ఒక కాటన్ దూదిని ముంచి ఆ దూదితోటి తైలాన్ని తీసుకుని తైలాన్ని ఆ పులిపిర్ల మీద అద్దుతూ ఉండాలన్నమాట. ఇలా ప్రతిరోజు 2 పూట్ల చేస్తున్నట్టయితే కనుక నిదానంగా పులిపిర్లు నెమ్మదిగా కుంచుకుపోవడం కానీ కొన్ని పులిపిర్లు అయితే రాలిపోవడం కానీ జరుగుతుంది. అంటే ఇలాగ మనకి ఒక ప్రొసీజర్ నెమ్మదిగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ భాగంలో ఉండాల్సినటువంటి మార్పులు ఏం రావాలో అటువంటి మార్పులు కూడా వచ్చి నెమ్మదిగా తగ్గుతాయి కనుక ఇలా తగ్గినటువంటి పులిపిర్లు మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. పులిపిర్ల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. జిల్లేడు పాలు 25 మిల్లీలీటర్లు, జముడు పాలు 25 మిల్లీలీటర్లు, గోమూత్రం 100 మిల్లీలీటర్లు, నువ్వుల నూనె 100 మిల్లీలీటర్ల చొప్పున తీసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి సన్నని మంటపై
నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ఈ ఔషధ తైలంలో దూదిని ముంచి పులిపిర్లపై పూయాలి. పులిపిర్ల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఎండ నుండి రక్షణ పొందేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎండ నుండి రక్షణ పొందేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఎండాకాలంలో ఆ ఎండ వేడిమి నుంచి రక్షణ పొందడానికి మనకి ఎండు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. అంటే ఎండు ఖర్జూరాల్లో చాలా మంచి మంచి పోషక విలువలు, లవణాలు, సహజంగా ఉండేటువంటి చక్కెర ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎక్కువగా మనకి ఎండాకాలంలో మన శరీరానికి అవసరం కూడాను. అందువల్ల ఎండాకాలంలో ఈ ఎండు ఖర్జూరాలని ఒక 3-4 ఖర్జూరాలని ఒక గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచుకుని బాగా నానిన తర్వాత వాటిని గుజ్జులాగా నలిపేసి ఆ నీళ్ళని గుజ్జుని కలిపేసి ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఎండ నుంచి మనకి మంచి రక్షణ కలుగుతుంది. చూశారు కదా, ఎండ నుండి రక్షణ పొందేందుకు ఎండు ఖర్జూరాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. పులిపిర్ల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ బ్రహ్మ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీర్షబంధ పశ్చిమోత్తాసనం, పార్శ్వబకాసనం సాధన చేయటం ద్వారా పులిపిర్ల సమస్యను నివారించుకోవచ్చు. శీర్షబంధ పశ్చిమోత్తాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత చేతులు రెండింటినీ పైకెత్తుతూ పైన జోడించి తల వెనుక భాగంలో ఉంచి ముందుకు వంగుతూ తలను 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. శ్వాస పొట్టలో కుంభించి ఉంచాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి శ్వాస బయటకి వదులుతూ యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ పార్శ్వబకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్లను పద్మాసనంలో ఉంచి వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు నడుమును పైకెత్తుతూ కుడివైపుకు పోనిచ్చి 2 మోకాళ్లను కుడివైపు నేలపై ఆంచి చేతుల్ని జోడించి వెనుక చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కొంత సమయం ఉండి ఇప్పుడు కాళ్లను ఎడమవైపుగా తీసుకొని వస్తూ ఎడమవైపు నేలపై ఆంచి చేతుల్ని వెనుక జోడించి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా కొంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీర్షబంధ పశ్చిమోత్తాసనం, పార్శ్వబకాసనం సాధన చేయటం ద్వారా చర్మంపై ఉండే స్వేద రంధ్రాలకు రక్తం సక్రమంగా ప్రసరించి అవి ఆరోగ్యవంతమై పులిపిర్లు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్య క్రీడాసనం వేయటం ద్వారా
శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. పులిపిర్ల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గాల్ బ్లాడర్లో రాళ్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో రాళ్ల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? ఈ సమస్యకి ఏంటంటే కృష్ణ తులసి అంటాం కదా, తులసి ఆకులు నల్లగా ఉంటూ ఉంటాయి. ఈ కృష్ణ తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. కృష్ణ తులసి ఆకుల్ని నూరి రసంలాగా తీసుకోవాలి. ఈ రసాన్ని సుమారుగా 20 నుంచి 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అలా 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ గాల్ బ్లాడర్లో ఉండేటువంటి రాళ్ళు కరిగిపోవడానికి సహాయపడుతుంది. చూశారు కదా, గాల్ బ్లాడర్లో ఏర్పడ్డ రాళ్ల నివారణకు కృష్ణ తులసి ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో పులిపిర్ల సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.